హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దయచేసి లెంత్ గురించి మాట్లాడద్దు. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 19. నాన్న అని దక్ష పిలవడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూడగానే దక్ష కనిపించడంతో ఏంటమ్మా అని అడిగిన తండ్రి వైపు చూసి నాకు వేరే సంబంధం చూడండి అనగానే భాస్కర్ మహాలక్ష్మి ఇద్దరూ షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగారు. నేనేమీ కలగనట్లేదు, నిద్రలో నుంచి లేచొచ్చి మాట్లాడట్లేదు, నిజంగానే చెబుతున్నాను, మీరు నాకు వేరే సంబంధం చూడండి అని చెప్పడంతో మహాలక్ష్మి అయోమయంగా చూస్తూ కానీ కర్ణబాబు అని అంటూ ఉంటే ఆ బాబు నుంచి తప్పించుకోవడానికే. రేపు ఆయన బలవంతం వల్ల మా ఇద్దరికి పెళ్ళయ్యి ఆయన ప్రాణాలు పోయిన తర్వాత మహాతల్లి అడుగుపెట్టింది, ఇంటి వారసుడిని మింగేసింది, ఇప్పుడు హాయిగా వాళ్ళ ఆస్తిని అనుభవిస్తుంది అని నా గురించి 10 మంది 10 రకాలుగా అనుకోవడం మీకు కావాలా? లేకపోతే డబ్బున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా పసుపు కుంకుమలతో మీ అమ్మాయి బ్రతికితే బాగుంటుందా? మీరే ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. భాస్కర్ మహాలక్ష్మి కూతురి మాటతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏంటండి దక్ష ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అని అడగడంతో మరి లేకపోతే ఏం చేస్తుంది? మన మనస్సాక్షికి సమాజానికి భయపడేలా కూతుర్ని పెంచితే ఇలాగే ఉంటుంది. దక్ష మాటల్లో కూడా అర్థం ఉంది కదా. వెంటనే వేరే సంబంధం చూద్దాం అనగానే ఆ బాబు మనల్ని బ్రతకనిస్తాడా అనగానే మహా అంటే గొడవ చేస్తాడు. ప్రాణాలు తీసే అంత చెడ్డవాడు మా కర్ణబాబు కాదు అనగానే మరి ఇంకెవరి దాకా ఎందుకు, మా అన్నయ్య కొడుకున్నాడు కదా అని అంది మహాలక్ష్మి. మొన్న అంత బిల్డప్ ఇచ్చి మళ్ళీ మీ అన్నయ్య కొడుకుని పెళ్లి చేసుకోమంటే మీ అన్నయ్య వదిన ఎన్ని నాటకాలు ఆడతారో తెలుసా? దాని బదులు బయట సంబంధం చూసుకోవడమే మంచిది అనగానే బయట వాళ్ళంటే కట్నం అది, పైగా పెద్దింటి సంబంధం కాదనుకుని మరీ వచ్చామంటే దక్ష క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడతారో ఏంటో అని కంగారు పడింది మహాలక్ష్మి. ఒక 10 సంబంధాలు చూస్తాం, 10 మందిలో ఒక్కరైనా మన గురించి మన అమ్మాయి గురించి అర్థం చేసుకోకుండానే పెళ్లి చేసుకుంటారా అనగానే మీరిద్దరూ బాగా ఈజీగానే చెప్తున్నారు కానీ ఆ అబ్బాయికి తెలిస్తే పరిస్థితి ఏంటోనని నాకు కంగారుగా ఉంది అంది మహాలక్ష్మి. మన అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో మన ఇష్టమే కదా అనగానే మరి ముందు మాకు ఇచ్చి పెళ్లి చేస్తామని ఎందుకు మాటిచ్చారు అని అడిగితే ఏం చెప్పాలి అని మహాలక్ష్మి కోపంగా చూడ్డంతో ఇప్పుడు బాగానే మీ అబ్బాయి ఇష్టం గురించి ఆలోచిస్తారు, తర్వాత ఏదైనా చిన్న తేడా జరిగినా నష్టజాతకురాలు అని తిట్టేది మా అమ్మాయిని కాబట్టి మేము వేరే సంబంధం చూసుకున్నామని చెబుదాం, నా ఉద్యోగం పోయినా సరే అన్నాడు భాస్కర్. మహాలక్ష్మి ఇంకేం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. వసుంధర వెంటనే విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి దక్ష తీసుకున్న నిర్ణయం గురించి చెప్పడంతో వీడు ఊరుకుంటాడా అసలు? అయినా ఎందుకు ఇంత చిన్న విషయానికి ఆ అమ్మాయి అంతలా బాధపడుతోంది అని అడగడంతో ఏంటండి మీరు కూడా అలా మాట్లాడతారు? మన అబ్బాయి గురించి మనకంటే కూడా ఆ అమ్మాయే ఎక్కువ ఆలోచిస్తుంది. నేను మీ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పింది వెళ్ళి దక్షని వాళ్ళ ఫ్యామిలీని నిలదీయమని కాదు. ఈ విషయం తెలిస్తే మనవాడు ఎలా రియాక్ట్ అవుతాడోనని భయంగా ఉంది అనగానే ఈ విషయంలో నాకైతే సంబంధం లేదు వసుంధర. కర్ణ ఒక వస్తువు కావాలనుకుంటేనే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అలాంటిది జీవిత భాగస్వామి ప్రాణం అంతా ఆ అమ్మాయి మీదే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అని తెలిస్తే వాడు ఖచ్చితంగా ఊరుకోడు అని చెప్పాడు విశ్వనాథ్. మీరు ఎలాగోలా వాడితో మాట్లాడాలండి అని వసుంధర చెబుతూ ఉంటే విశ్వనాథ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో తల పట్టుకుంది వసుంధర. ఆ విషయం గురించి ఆలోచిస్తూ పిచ్చెక్కిపోయింది వసుంధరకి. అసలు ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో ఏమీ అర్థం కావటం లేదు. మర్నాడు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్న దక్షని ఆపి దక్ష, నీ మాట కోసం నువ్వు బాధపడుతున్నావని నీకొక సంబంధం చూశాం. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు పనిచేసే ఆఫీస్కి 2 కంపెనీల అవతలే ఇంకొక కంపెనీలో జాబ్ చేస్తున్నాడంట. నిన్ను చాలాసార్లు స్కూటీ తీసుకు వెళ్ళకముందు బస్టాప్లో చూసేవాడంట. మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టగానే వెంటనే మొదటి రిక్వెస్ట్ అతని దగ్గర నుంచే వచ్చింది. నువ్వు ఒకసారి ఆఫీస్ అయిపోయిన తర్వాత మీ ఆఫీస్ కింద ఉన్న కాఫీ షాప్లో వెయిట్ చేస్తే నిన్నొచ్చి కలుస్తానని చెప్పాడు. నువ్వు గుర్తుపట్టావు కానీ అతను నిన్ను గుర్తుపడతాడు అని అన్నాడు భాస్కర్. మీరిద్దరూ ఈ నిర్ణయం గురించి బాగా ఆలోచించారా అని మహాలక్ష్మి కంగారుగా అడగడంతో ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదమ్మా అని చెప్పి కలుస్తాను నాన్న, వెళ్తాను అని చెప్పి దక్ష వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి కంగారు పడుతూనే ఉంది.
ఆ రోజు కర్ణ ఏమీ ఎదురు రాకపోవడంతో హమ్మయ్య అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయింది. దక్ష ఆఫీస్కి వెళ్ళగానే మేడం మీకోసం ఎవరో బొకే పంపించారు అంటూ సెక్యూరిటీ గార్డ్ రావడంతో రెడ్ వైట్ ఎల్లో కాంబినేషన్లో రోజ్ ఫ్లవర్స్ అన్నీ బొకేలో ఉండడంతో అది తీసుకుని ఎవరు ఎలా ఉన్నారు ఏమైనా చూసావా అని అడగడంతో లేదమ్మా నేను వచ్చేసరికి నా స్టూల్ మీద ఈ బొకే కనిపించింది మీకు ఇవ్వమని ఒక లెటర్ కూడా కనిపించింది అందుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను అనగానే దక్ష అంటే ఇంకెవరైనా ఉన్నారేమో అని దక్ష అడగడంతో లేదు మేడం కనుక్కున్నాను దక్ష అంటే మీరొక్కరే ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ గార్డ్. ఆ బొకే వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే దక్ష ఎవరే ఆ బొకే నీకు ఇచ్చింది అని పక్కన ఉన్న రమ్య మరొక కొలీగ్ అడిగేసరికి నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అంది దక్ష. ఊరుకోవే నీకు తెలియకుండా ఎవరైనా నీకెందుకు ఫ్లవర్స్ పంపిస్తారు అని అడగడంతో అబ్బా నాకు తెలీదే బాబు అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారు మీకు అంత ఆశగా ఉంటే దక్ష మీరే అని చెప్పి రేపటి నుంచి ఫ్లవర్స్ ఎవరు తీసుకొస్తున్నారో కనిపెట్టండి అని చెప్పి ఆ బొకే అవతల పడేసి కూర్చుంది దక్ష. కర్ణ మీటింగ్ రూమ్లో ఉన్నాడు కానీ ఎదురుగా జరుగుతున్న ప్రెజెంటేషన్లో ఏముందో ఏమీ వినట్లేదు. అతని దృష్టి మొత్తం అతని ఆలోచన మొత్తం దక్ష చుట్టూనే తిరుగుతుంది. సార్ హౌ డూ యూ థింక్ అబౌట్ దిస్ ప్రెజెంటేషన్ అని ఎవరో అడగడంతో ఆ మాట వినిపించుకోకుండా ఆలోచిస్తూనే ఉండడంతో సార్ అని మరొకసారి పిలవడంతో వాట్ అని చిరాకుగా అరిచేసరికి కంగారు పడుతూ అదే ప్రెజెంటేషన్ ఎలా ఉందని అడుగుతున్నారు సార్ అని మేనేజర్ అడగడంతో మీటింగ్ డిస్మిస్డ్ అంటూ వెళ్ళిపోవడంతో అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. కర్ణ వచ్చేసరికి సిద్ధార్థ వెయిట్ చేస్తూ ఉండడంతో అతనితో ఏమీ మాట్లాడకుండా వెళ్ళి తన చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా ఏదో గొడవైందంట సిస్టర్ పెళ్లి చేసుకోను అని చెప్పిందంట అని అడగడంతో పెళ్లి చేసుకోను అని చెప్పిన విషయం తెలిసిన నీకు ఎందుకు చేసుకోను అని చెప్పిందో తెలీదా అనగానే అందుకే కదరా వచ్చింది అన్నాడు సిద్ధార్థ్. టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ విసిరికొట్టి దానికి పిచ్చి పట్టిందిరా పిచ్చి పట్టింది అని అరుస్తూ ఉంటే ఏమైందిరా అని సిద్ధార్థ అనునయంగా అడగడంతో ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ చెప్పడంతో సిద్ధార్థ ఆశ్చర్యపోయి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగేసరికి చెవుడేమైనా వచ్చిందా లేకపోతే మతిమరుపు ఏమైనా వచ్చిందా అని అరిచాడు కర్ణ. అవన్నీ ఏమీ రాలేదు కానీ నువ్వు చెప్పింది నిజమా కాదా అని నమ్మలేక అడుగుతున్నాను అనగానే కర్ణ ఏమీ మాట్లాడకుండా అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే సిస్టర్ బాధ కూడా అర్థం చేసుకోరా ఒకవేళ సిస్టర్ అన్నట్టుగా నీకు నిజంగానే గండం ఉంటే పరిస్థితి ఏంటి అన్నాడు. ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరు బ్రతుకుతున్నారో చూపించు ఒకవేళ తనని పెళ్లి చేసుకోకపోతే ఈ రోజు నేను చచ్చిపోను అని ఏమైనా రూల్ ఉందా హైదరాబాద్లో ఉన్న హ్యూజ్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు ఒకడు పక్క నుంచి వస్తాడు ఒకడు వెనక నుంచి వస్తాడు ఒకడు ఎదురు నుంచి వస్తాడు ఎవడు ఎవడిని గుద్దుతాడో తెలీదు ఎవడు ఎవడికి డాష్ ఇస్తాడో తెలీదు ఇలాంటి లైఫ్లో మనం 100 years బ్రతుకుతామన్న దానికి గ్యారంటీ ఎక్కడా ఆవిడ గారిని చేసుకుంటే నేను చస్తానంట దానికోసం ఈ మహారాణి త్యాగాలు చేస్తోంది త్యాగాలు అన్నాడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం అవుతోంది సిస్టర్ బాధ కూడా ఒకసారి ఆలోచించు పైగా ప్రమాదం ఉంటుందని సిద్ధాంతి గారు కూడా చెప్పారని అంటున్నావు కదా అనగానే అరే ఆ సిద్ధాంతి దగ్గరికి వచ్చే 90% ప్రాబ్లమ్స్ చావు భయం లేదంటే రిలేషన్షిప్స్లో ఉండే ఇబ్బందుల వల్లే వస్తారు అందులో కొత్తగా వాడు చెప్పింది ఏముందిరా ఆ మాట పట్టుకుని వీళ్ళందరూ సీన్ చేసేస్తున్నారు అన్నాడు. ఇంతలో కర్ణ టేబుల్ మీద ఉన్న ఇంటర్కమ్ మోగడంతో అది ఆన్ చేసి వదిలేయడంతో సార్ దక్ష మేడంని చూసుకోవడానికి ఒక అబ్బాయి ఈరోజు సాయంత్రం మేడం ఆఫీస్ దగ్గర ఉన్న కాఫీ షాప్లో కలవడానికి వస్తున్నాడు అనగానే వాట్ డిడ్ యూ సే అని కర్ణ సీరియస్ అవ్వడంతో అవును సార్ మీరు ఎంత చెప్పినా పెళ్ళి ఆపడానికి ఒప్పుకోవట్లేదని మేడం వేరే అబ్బాయిని మ్యాచ్ చూడమని వాళ్ళ ఇంట్లో అడిగారంట సో వేరే మ్యాచ్ చూశారు అతను కూడా మేడం వర్క్ చేసే కంపెనీకి పక్కనే ఉన్న మరొక కంపెనీలో వర్క్ చేస్తారంట అనగానే స్టాప్ దిస్ నాన్సెన్స్ అని అరిచాడు కర్ణ కోపంగా. సార్ నేను చెప్పేది నిజమే మేడం గారు అంటూ ఉంటే వెంటనే కాల్ కట్ చేసి కర్ణ సూట్ తీసుకోవడంతో రేయ్ ఆవేశంతో సిస్టర్ని కానీ ఆ చూడ్డానికి వచ్చిన వాడిని కానీ ఏమీ చేయకురా అని అంటున్న సిద్ధార్థని పక్కకి నెట్టేసి కోపంగా బయటకు వచ్చేశాడు కర్ణ. దక్ష ఆఫీస్ అయిపోగానే కాఫీ షాప్ దగ్గరికి రాగానే హలో దక్ష నేనే అని ఒక అతను చెయ్యి ఊపడంతో అతని దగ్గరికి వెళ్ళి మా నాన్న చెప్పిన అబ్బాయి అనగానే అవును నేనే నేను ఇంతకుముందు నిన్ను చూసేవాణ్ణి నువ్వు ఎప్పుడైతే స్కూటీలో రావడం స్టార్ట్ చేసావో నీ టైం నా టైం కలిసేది కాదు అప్పటి నుంచి నేను నిన్ను చూడడం మిస్ అవుతున్నాను అని చెప్పడంతో దక్ష ఏమాత్రం రియాక్షన్ ఇవ్వకుండా దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అని చెబుతున్నప్పుడే కర్ణ కాఫీ షాప్లోకి ఎంటర్ అయ్యాడు.
ఏంటి దక్ష అది చెప్పు అని అడగడంతో ఆల్రెడీ నాకు ఒక సంబంధం వచ్చింది, పెళ్లి వరకు వెళ్ళింది కూడా అనగానే అతను ఆశ్చర్యంగా చూస్తుంటేనే, కానీ తనని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని తను ఈ మ్యాచ్ వద్దనుకుంటుంది అంటూ కర్ణ వచ్చి కూర్చోవడంతో దక్ష షాక్ అయితే ఆ వచ్చిన వ్యక్తి ఆశ్చర్యంగా చూశాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.